నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. మరో విభజన హామీ హొళక్కయ్యింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్న విభజన హామీపై కేంద్రం చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశం ప్రస్తుతానికి తమ ముందు లేదని స్వయానా ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి లోక్సభ సాక్షిగా తేల్చి చెప్పారు. విషయం తమ ముందుకు వచ్చినప్పుడు పరిశీలించడానికి ప్రయత్నిస్తామన్నారు. ఇప్పటికే ప్రైవేట్ ఆధ్వర్యంలో కడప స్టీల్ ప్లాంట్కు 4 సార్లు శంకుస్థాపనలు చేసిన గత ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని మాత్రం విస్మరిస్తున్నాయి. 10 ఏళ్లలో ప్రతి ప్రభుత్వము కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే ఉన్నాయి. ఇక జత్వానీ బెదిరింపుల కహానీ మర్చిపోకముందే మరో బెదిరింపుల పర్వం వెలుగు చూసింది. అయితే ఇప్పుడు బాధితుడు కాకినాడ సీపోర్ట్ యజమాని కేవీ రావు జత్వానీని ఓ పారిశ్రామికవేత్త కోసం బలి చేస్తే కేవీ రావును వేల కోట్ల వాటా కోసం బెదిరించారు. ఆయన మెడపై కత్తి పెట్టి పోర్టులోని 2,500 కోట్ల వాటాను 494 కోట్లకి, కాకినాడ సెజ్లోని 1,109 కోట్ల వాటాను కేవలం 12 కోట్లకే కొట్టేసిన కుట్ర ఇప్పుడు కలకలం రేపుతోంది. లాభాల్లో ఉన్న ఓ కంపెనీ యజమానిని బెదిరించి వాటా లాక్కోవాలంటే వారికి ఎంత దమ్ముండాలి? తిమ్మిని బమ్మిని చేసే తంత్రం తెలిసిన మహా మోసగాళ్ళై ఉండాలి. వారి చేతిలో అధికారం ఉంటే తప్ప ఈ కబ్జా పర్వం సాధ్యమవుతుందా? ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజలి గారు కూడా నమస్తే అండి, వెల్కమ్ టు. మరి కాసేపట్లో మనకి సిపిఐ పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతారు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు. కృష్ణాంజలి గారు, ఇది ముందుగా కడప స్టీల్ ప్లాంట్ విషయం చూద్దాం. ఇంత బాహాటంగా ఏదైతే చట్టం చేసినటువంటి పార్లమెంటే మళ్ళీ అదే పార్లమెంట్ సాక్షిగా ఇప్పటికీ 10 సంవత్సరాలు దాటిపోయింది. విభజన హామీలంటే మరి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు? సరే, సంవత్సరాల తర్వాతైనా ఏర్పాటు చేస్తామన్న మాట కూడా రాకుండా, అది కూడా ప్రశ్నోత్తరాల సమయంలో జనసేన ఎంపీ బాలశౌరి గారు అడిగిన దానికి ఇప్పటివరకు పరిశీలించిన దాఖలాలు కనపడటం లేదు. ఇది మా విభజన హామీ, కడప స్టీల్ ప్లాంట్ విషయం ఏం చేశారని అడిగితే అసలు మా పరిశీలనలోనే లేదు, వచ్చినప్పుడు ఆలోచిస్తామని చెప్పేసి చెప్పడాన్ని, ఇది ఇంతకన్నా మోసం ఏదన్నా ఉంటుందా? అదే పార్లమెంట్ సాక్షిగా అసలు ఒకటి ఆంధ్రప్రదేశ్ మోసం చేయటమే కాదు, పార్లమెంట్ యొక్క సాంప్రదాయాలను తొంగలో తొక్కినట్టు, పార్లమెంటులో ఇచ్చినటువంటి హామీని పార్లమెంట్ సాక్షిగా చేస్తామని కూడా చెప్పకపోవడం, అసలు ఇప్పటి వరకు పరిశీలించలేదని చెప్పడం, దీన్ని ఎలా చూడాలి? ఇది ఈ పార్లమెంట్ని కూడా మోసం చేసినట్లే నాకు అనిపిస్తుంది. మీరేమంటారు సార్? సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. సిటీ 24/7 వీక్షకులకు కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో ఉన్నటువంటి వాటిని కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం అనేటువంటిది కేంద్రం పెట్టేటువంటి భిక్ష కాదు. ఆంధ్రప్రదేశ్ ఈ చట్టబద్ధంగా వచ్చినటువంటి హక్కు. వాటిని కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తీరాలి. అయితే వాళ్ళు అమలు చేయటానికి మీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ ప్రభుత్వాలు మమ్మల్ని అడగలేదు, ప్రతిపాదన రాలేదు అని చెప్పడానికి కూడా వీల్లేదు. వాళ్ళదే బాధ్యత, కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయం కేంద్ర ప్రభుత్వం ఈ 11 సంవత్సరాల్లో మొండి చేయి చూపించింది. ఈ విభజన సమయంలో అనేకమైనటువంటి హామీలు ఉన్నాయి. ఈ హామీల మీద చాలా సందర్భాల్లో మనం చర్చించాం కాబట్టి ఆ హామీలన్నిటి జోలికి వెళ్తాం. కానీ రాయలసీమ ప్రాంతంలో కీలకమైనటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీకి విషయంలో రాయలసీమ ప్రజలను కూడా, ఆ ప్రాంత ప్రజలను కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మోసం చేయటమే అవుతుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు? 3 దఫాలుగా వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, 3 సార్లు ఎన్డీఏ ప్రభుత్వం. కానీ ఆంధ్రప్రదేశ్లో మొదటి 5 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం బీజేపీ. రెండో 5వ సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు 3వ దఫా మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వచ్చింది. అయితే ఇది కేంద్ర ప్రభుత్వము మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హక్కుల విషయంలో కక్షపూరితమైనటువంటి వివక్షను ప్రదర్శించిందండి కేంద్ర ప్రభుత్వం. దీంట్లో ఇంకొక మాట లేనే లేదు.
ఇది కక్షపూరితమైనటువంటి వివక్ష. అసలు ఈ రాష్ట్రానికి ఏం చేయకూడదు అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ల పాటు అన్యాయం చేసింది. ఏమి చేయాల మొండి చేసి చూపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ 5 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వంలో ఎంతో కొంత మార్పు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ లేడీ కాళ్ళు లేక కాదు కాలం వచ్చి చిక్కింది అన్నట్లుగా నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి సీట్లో కూర్చోవటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చినటువంటి 21 పార్లమెంటు సీట్లు, తెలుగుదేశము, జనసేన, బీజేపీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి సీట్లు కీలకమైనటువంటిది. 2 ఊతకర్రలతో ఈ రోజున నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఒకటి ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అక్కడ బీహార్లో వచ్చేసరికల్లా నితీష్. ఈ 2 లేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం కొలువు తీరే అవకాశమే లేదు. 3.0 నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కూడా అయ్యేవాడు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 400 పైన ఎన్డీఏకి, వాళ్ళకి 370 పైన వస్తాయి అనుకున్నారు. వాళ్ళకి వచ్చింది 240. అంటే మ్యాజిక్ ఫిగర్ కూడా రాలే బీజేపీ. కానీ ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఏవైతే ప్రపోజల్స్ పెడుతున్నో వాటిని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కడప ఉక్కు ఫ్యాక్టరీ దగ్గరకు వద్దాం. కేంద్ర ప్రభుత్వం మనకి ఎలాగో ఏమీ చేయలేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూడా ఇక అన్నిటితో పాటు ఏమీ చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 2 రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళ వైఖరి ఏంటి, వీళ్ళ ధోరణి ఏమిటి మీరు ఒకసారి గమనించండి. మొదటిగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఎవరిది? ఎన్డీఏ ప్రభుత్వమే కదా. ఇక్కడే ఎన్డీఏ, అక్కడే ఎన్డీఏ. తెలుగుదేశం, బీజేపీ, జనసేన మద్దతు 2014 నుంచి 19 వరకు. వాళ్ళు ఏమైనా కడప ఉక్కు ఫ్యాక్టరీ మీద ఏమన్నా ఆ రోజున కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారా? లేదా కేంద్రం ఏమన్నా కడతానని చెప్పిందా? లేదు. అంతకుముందు రాజశేఖర రెడ్డి ఒకసారి శంకుస్థాపనలు చేశాడు. తర్వాత చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం తరపున కాకుండా వీళ్ళు ఇక్కడ రాష్ట్రం తరపున మనం ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ, మన కడప ఉక్కు ఫ్యాక్టరీ కడతామని ఆయన ఒక శంకుస్థాపన చేశాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఆయన అసలు ఏం చేయట్లేదు, చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళ కుమ్మకాయ ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు, అన్నీ పోయినాయి అని ఎన్నో చెప్పాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఆయన కూడా ఏం కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదు. ఆయన కూడా వెళ్ళి నేను కడప ఉక్కు ఫ్యాక్టరీ మేమే కడతామని ఒకసారి ఆయన 2 సార్లు శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి శంకుస్థాపన, ఆ తర్వాత జిందాల్ వాళ్ళ సమైనటువంటి కంపెనీతో ఒప్పందం చేసుకుని అతను 2 సార్లు శంకుస్థాపన. ఏమైంది? ఏమి కాలే. ఇప్పుడు 4 సార్లు శంకుస్థాపనలే. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వము రాయలసీమకి ఏవైనా న్యాయం జరగాలి అని. ఎందుకంటే మొన్న మన డిబేట్ లోనే గఫూర్ గారు ఉన్నారు. అమరావతికి సంబంధించినటువంటి విషయంలో అప్పో సప్పో ఏదో ఒకటి తెచ్చి అమరావతి కడుతున్నారు కదండి, డెవలప్ అయితే మంచిదే అని నేనంటే, మీది ఏ ఊరయ్యా అని అడిగి, కృష్ణాంజనేయులు గారు మీరు హాయిగా అమరావతి కాబట్టి మీకు అన్ని బాగానే ఉంటాయి, మా రాయలసీమ సంగతి ఏంటి, మా డెవలప్మెంట్ సంగతి ఏంటి, అన్ని తీసుకెళ్ళి ఆడ పెట్టుకుంటే ఎట్లా? ఇదేమి గఫూర్ గారు మాట ఏం కాదు. గఫూర్ గారి మీద నా మీద ఉన్న కోపం అనేటువంటిది కాదు. రాయలసీమ ప్రజల్లో ఉండేటువంటి భావం ఇది. రాయలసీమకు కూడా ఎంతో కొంత మేలు జరగాలిగా. ఇప్పుడు రఫీ గారు ఎలాగో చెప్తారు, మేము అప్పుడు కియా ఫ్యాక్టరీ తెచ్చామండి, ఇప్పుడు ఇంకా ఏదో తెస్తామండి, మాకు ఇంకా ఇవి ఉన్నారు కదా ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి వాళ్ళది ఒక ప్రతిపాదన కూడా ఉంది. అనంతపురంలో బ్యాటరీలకు సంబంధించినటువంటి ఆ బ్యాటరీ తయారీ కంపెనీలు పెట్టారు. ఇవన్నీ ఓకే. హక్కుగా రావాల్సినటువంటి కడప ఫ్యాక్టరీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. ఇది రాయలసీమ హక్కు. రాయలసీమ ఒక్కటే కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కు అది. దానికి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తెలుగుదేశం నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వము కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చి మాకు కడప ఉక్కు ఫ్యాక్టరీ మీరు నిర్మించాల్సిందే, ఇది మా హక్కు, మా విభజన చట్టంలో ఉన్నటువంటి హక్కు ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం తరఫున ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి అందించాలి. ఇమీడియట్ గా అందించడమే కాదు, ఈ మొక్కుబడిగా అందించడం కాదు, ఇప్పుడు పోలవరానికి, అమరావతికి ఏ విధంగా అయితే మనం వెంటబడి నిధులు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉందో, అదే తరహాలో రాయలసీమకు సంబంధించినటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీని కూడా సాధించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా యొక్క అంశం. ఇంకొకటి ఏంటంటే దీంట్లో రాయలసీమ అంశం ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి మొన్న కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వెనకబడినటువంటి జిల్లాలకు నిధుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. 7 జిల్లాలకు మనకు విభజన చట్టంలో ఉన్నటువంటి రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లా. ఇవి కాకుండా ప్రకాశం జిల్లాను కూడా కలుపుకొని ఉమ్మడి ప్రకాశం జిల్లా
8 జిల్లాలకు ఇస్తాము, వెనకబడిన జిల్లాలకి నిధులు అనేటువంటి అంశం మీద కూడా దానికి ప్రకటన చేశారు. దానికి కూడా ఇప్పటి వరకు గతి లేదు. భవిష్యత్తులో వస్తుందేమో చూద్దాం. అలాంటిది కనీసం ఆ స్పందన వచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఉక్కు ఫ్యాక్టరీతో పాటు వెనకబడినటువంటి జిల్లాలకు నిధులకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలి, సాధించాలి కడప ఉక్కు ఫ్యాక్టరీ. లేదు అంటే రాయలసీమ ప్రజల్ని మళ్ళీ మోసం చేసినట్టే. ఎట్లాగూ బీజేపీ వాళ్ళ మీద నమ్మకం లేదు. బీజేపీ వాళ్ళు రాయలసీమ డిక్లరేషన్ అంటారు, కర్నూలులో పోయి డిక్లరేషన్ చేశారు, మాకు రాయలసీమ అభివృద్ధి జరగాలి, అది జరగాలి, ఇది జరగాలి. కర్నూలుకి వెళ్ళి డిక్లరేషన్ చేస్తారు. వీళ్ళు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి వాళ్ళు రాజకీయం చేయాలనుకుంటారు. మరి అలాంటి రాయలసీమ డిక్లరేషన్ చేసినటువంటి బీజేపీ వాళ్ళు మరి 10 ఏళ్లలో కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు అంటే, ఇప్పుడు రాష్ట్రానికి ఏమైనా మేలు చేయడానికి మాత్రం వాళ్ళు కుదరదు, రాజకీయం చేయడానికి మాత్రం బీజేపీ వాళ్ళకి ఈ విధమైనటువంటి డిక్లరేషన్ కావాలి. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ మెడలు వంచి అయినా సరే, కాలరు పట్టుకొని అయినా సరే మీరు బయటికి రండి, మీరు వాళ్ళని విభేదించండి అని నేను చెప్పను. ఎందుకంటే బయటకు వస్తే ఏం జరిగింది, ఆ ఇబ్బందులు ఉన్నాయని తెలుసు. బయటికి రమ్మని చెప్పడం కాదు, మనం బయటికి రాకుండానే పోరాడి సాధించుకోమనేటువంటిది నా యొక్క ప్రతిపాదన. రైట్. రఫీ గారు, ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్నేమో ప్రైవేటు పారం చేద్దామా, తెగనమ్ముదామా అనే కార్యక్రమాలు తప్ప, అలాగే విభజన హామీ ఇచ్చినటువంటి కడప ఉక్కు పరిశ్రమ గురించి అసలు ఊసే లేకుండా ఏదో ఇప్పుడే మొదటిసారి ఆ మాట వింటున్నట్టు, అదే ఉక్కు శాఖ మంత్రి లోక్సభ సాక్షిగా ఇంతవరకు మా పరిశీలనలోకి రాలేదు అని అంటాన్ని, అది కూడా కూటమి ప్రభుత్వంలో ఉండి అదే తెలుగుదేశం పార్టీ యొక్క ఎంపీల మద్దతుతో నడుస్తున్నటువంటి, కేంద్రంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏకి సంబంధించిన మంత్రి ఆ రకంగా చెప్పడం, అఫ్కోర్స్ అది ఫ్యాక్ట్ అని అనుకోండి, ఉన్నదే చెప్పాడు ఆయన. అలాగని చెప్పేసి ఇది విభజన హామీ కాబట్టి ఎప్పటికైనా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, ఇప్పటి వరకు పరిశీలించలేదు కానీ దీన్ని మేము ఖచ్చితంగా ఇప్పటికైనా దీన్ని స్థాపిస్తాము, కేంద్రం ఈ విషయంలో పాజిటివ్గా ఉందని ఒక్క మాట కూడా అనకపోవడాన్ని ఎలా చూడాలి? అసలు ఈ 10 సంవత్సరాల పాటు ఈ కడప స్టీల్ ప్లాంట్ అంశం ఎందుకని కేంద్రం సీరియస్గా తీసుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకని ఉదాసీనంగా ఉన్నాయి? ఈజ్ దేర్ సంథింగ్ ఫిషీ బిహైండ్ దిస్ ప్రాజెక్ట్? అసలు దీని వెనకాల ఏమన్నా వేరే ప్రజలకు తెలియనటువంటి, ప్రజాబాహుళ్యంలో లేనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? నమస్కారం సురేష్ గారు, మీకు అలాగే ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, సిటీ 24x7 వీక్షకులందరూ కూడా శుభసాయం. సురేష్ గారు, మీకు గుర్తుందో లేదో, విభజన హామీల్లో అప్పుడు యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఏం రాసిందంటే, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వయబిలిటీ, వీఆర్ పర్స్యూ ఆన్ వయబిలిటీ, అక్కడ సాధ్యాసాధ్యాలు చూసి చేస్తామని చెప్పి రాశారు. రాసిన తర్వాత 14లో ఆ ప్రభుత్వం పోయింది, తర్వాత మోడీ గారి ప్రభుత్వం వచ్చింది. ఆ 4 సంవత్సరాలు 14 నుంచి 18 వరకు మేము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం. అప్పుడు ఉండేటువంటి స్టీల్ మినిస్టర్ ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ నాట్ వైబిలిటీ అని మాకు నివేదికలు వచ్చినాయి, ఎందుకంటే అక్కడ ఐరన్ ఓరులో నాణ్యత లేదు కాబట్టి అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కట్టడానికి అవకాశం లేదని చెప్పి అప్పుడు ఉండేటువంటి ఉక్కు శాఖ మంత్రి సమాధానం చెప్పలేదు. ఆయన బహుశా ఒరిస్సా మినిస్టర్ అనుకు నాకు గుర్తురావు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, సరే మనమే ఒక ప్రైవేటు స్టీల్ ప్లాంట్ని కడదామని చెప్పి నిర్ణయం చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఎందుకు వచ్చిందంటే, ఒకటి రఫీ గారు, ఇప్పుడు ప్రభుత్వ మీరు ఆగండి సార్, అరే మీరు అసలు నేనేం మాట్లాడుతున్నారు వినకుండా నేను మీకేం అడ్డుపడట్లేదండి. నేను అంటున్నది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి సాధ్యపడింది ప్రైవేట్ సంస్థలతో ఎలా సాధ్యపడుతుంది? మరి వాటికి కూడా ఐరన్ ఓర్ కావాలి కదా. ఇదే చెప్పబోతున్నాం సార్. రాజశేఖర రెడ్డి గారు ఓబులాపురం అక్కడ ఉండేటువంటి ఐరన్ ఓర్తో ఫ్యాక్టరీ కడతామని చెప్పి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ని అక్కడ శంకుస్థాపన చేశారు. సరే, కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉండేటువంటి ఓబులాపురం ఐరన్ ఓర్ని పరీక్ష చేసి ల్యాబులకి పంపించి, ఇది దీంట్లో కావలసినంత శాతం లేదు అది అని చెప్పేసి
వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఆ ఓబులాపురం మైనింగ్లో అక్కడ ఓబులాపురంలో దొరికేది కాకుండా కర్ణాటకలో సరిహద్దులు చెరిపేసి ఇతర ప్రాంతాల్లో దొరికేటువంటి మైన్స్ తీసుకొని గాలి జనార్దన్ రెడ్డి విదేశాలకి ఏ రకంగా ఎన్ని వేల కోట్ల రూపాయల ఇది పంపించాడో మనం చూసాం. అది ఒక పెద్ద కుంభకోణం. అతను అరెస్ట్ అవటం అయింది జరిగింది. సరే, చంద్రబాబు నాయుడు గారు ఆ కాన్సెప్ట్ని తీసుకొని మనం కూడా ప్రైవేటు అంటే ఆ ఓబులాపురం మైనింగ్స్ మీద పెట్టి బ్రాహ్మణ్ స్టీల్ మీద గాలి జనార్దన్ రెడ్డి 800 కోట్లు ఆ స్థలాలు చూపించి బ్యాంకుల్లో లోన్లు తీసేసుకున్నాడు. అది కట్టేది లేదు, సచ్చేది లేదు, ఆ బ్యాంకులకి వదిలేసి. చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడి ఒక కంపెనీ ముందుకు వచ్చింది. మరి వాళ్ళు ఏ రకంగా దాన్ని చేస్తామన్నారో అది చివరిలో 18 చివరిలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత మా ప్రభుత్వం పోయింది. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఒక మాట చెప్తే దాన్ని నెరవేర్చగలిగితేనే చెప్పాలా, లేదా చెప్పకూడదు, ప్రజల్ని మోసం చేయకూడదు అని చెప్పి ఒక టెంకాయలు కొట్టి ఒక చోట స్టార్ట్ చేశారు. మళ్ళీ ఒక 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకో చోట బాంబే అతను ఆ జత్వాని కేసులో ఉన్నటువంటి జిందాల్ ఎవడు ఉన్నాడు కదా, అదంతా తీసుకొచ్చి అది స్టార్ట్ చేశారు. అంటే ఏతావాత ఇది తెలంగాణలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అక్కడ డిమాండ్ అక్కడ స్పాంజ్ ఐరన్ దొరుకుతుంది బయ్యారం. అది తెలంగాణ వాళ్ళు మాకు అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నాణ్యమైనటువంటి ఈ ఐరన్ ఓర్ లేదు కాబట్టి ఇది కూడా సాధ్యం కాదని ఇక్కడ అక్కడ 2 చోట్ల రిఫ్యూజ్ చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం పరిధిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కట్టేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్తా. ఇప్పుడు విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టారంటే అక్కడేం ఐరన్ ఓర్ దొరకట్లా, వేరే చోట్ల నుండి ఐరన్ ఓర్ తెచ్చుకొని అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు. ఆ పద్ధతిలోనే చంద్రబాబు నాయుడు గారు కడపలో ఇది రాయలసీమ ప్రజల ఆకాంక్ష కాబట్టి, ఇది డిమాండ్ వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి ఒక ప్రయత్నం స్టార్ట్ చేశాడు. అది సరైనటువంటి పద్ధతులు చేయలేదు కాబట్టి మనం విశాఖపట్నం తరహాలో అంటే కర్ణాటక నుంచి ఐరన్ ఓర్ తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమ పెట్టి మనం ముందుకెళ్దామనే ఉద్దేశంతో చిత్తశుద్ధితో ఆయన ప్రారంభించాడు. ప్రజలు రాయలసీమలో 3 సీట్లే ఇచ్చారు మాకు. మా చిత్తశుద్ధిని రాయలసీమ ప్రజలు నమ్మల. జగన్మోహన్ రెడ్డికి 49 సీట్లు ఇచ్చారు. సార్, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో అంత చూస్తా ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మన బాలశౌరి గారు అడిగినటువంటి క్వశ్చన్కి మా దగ్గర ప్రతిపాదన లేదని చెప్పింది. లేదు కదా, గతంలో ఉండేటువంటి కేంద్ర ముఖ్యమంత్రి చెప్పాడు కదా వైబిలిటీ లేదని చెప్పి. కేంద్ర శైలి చేతనో ఇంకో దీని చేతనో కేంద్ర ప్రభుత్వం కట్టే ప్రతిపాదన లేదు కదా. యూపీఏ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కడతా అని చెప్పాలి, చూస్తామని చెప్పింది. అక్కడ ఏ ఉంటుందో వైబిలిటీ ఏముంటుందో చూస్తామని ఆ విభజన హామీల్లో పెట్టింది. రఫీ గారు, మరి మీరే అంటున్నారుగా గతంలోనే తేల్చి చెప్పేశారు, మరి ఎందుకు అడిగారు ఈరోజు బాలశౌరి గారు? ప్రతిపాదన అడిగారు, తప్పే అడిగితే అక్కడ కట్టేది సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యాక్టరీ కట్టమనేది డిమాండ్ కాదు. అసలు సెంటర్ ఈ ప్రభుత్వం మోడీ 3.0 ప్రభుత్వం ఆలోచన ఏంటని అడిగాడు ఆయన. కాబట్టి దాని ప్రకారం ఏ రకంగా ముందుకెళ్లాలనేది నిర్ణయిస్తారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని యాక్చువల్గా ప్రశ్నోత్తరాల సమయంలో నిన్న మంగళవారం విభజన హామీగా అడిగారు బాలశౌరి గారు. విభజన హామీ కాబట్టి మీరు కావాలంటే తెప్పించుకొని చూడండి. దీని మీద నేను చాలా డిబేట్లు మాట్లాడి ఉన్నా గతంలో 18 నుంచి. యూపీఏ ప్రభుత్వం చేస్తామని చెప్పడా, సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాము. అది తెలంగాణకి బయ్యారం దాంట్లో కూడా వాళ్ళు అదే చెప్పారు. కాబట్టే ప్రైవేట్కి వెళ్ళవలసి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు వాడు సాధ్యం కాదంటే ఇప్పుడు కూడా ప్రైవేట్కి వెళ్ళొచ్చు. ఎలాగ విశాఖపట్నంలో ఐరన్ ఓర్ దొరకపోయినా స్టీల్ ఫ్యాక్టరీ ఎలా నడుస్తుందో అలా నడపచ్చు చిత్తశుద్ధి కనుక ఉంటే.
కట్టాలనేటువంటి సంకల్పం ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రధాన సమస్య అది కదా సార్. ఐరన్ ఓర్ యొక్క కాస్ట్ పెరిగిపోతుంది కదా, లేకపోవడం వల్లనే క్యాపిటల్ మైన్స్ లేకపోవడం వల్లనే క్యాపిటల్ మైన్స్ ని కేటాయించమని కదా డిమాండ్. క్యాపిటల్ మైన్స్ లేక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో పోతా ఉంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ 4 రోజులు వదిలేశాడు, 4 సంవత్సరాలు వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. చివరిలో వంగి టొంకాయ కూడా కొట్టలేక ఓ స్టాండ్ తెప్పించుకొని దాని మీద నుంచొని కొట్టి స్టార్ట్ చేశాడు. ఎందుకు? మళ్ళీ ఆదానికో ఎవరికో ఈ ప్రభుత్వ సొమ్ముతో కట్టి అమ్మేసుకుందామని, అంతేగాని అక్కడ ఏదో ప్రభుత్వ సంస్థతో చేసి కడదామని కాదు. కాబట్టి దీని మీద యూపీఏ ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలు, ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలు మనం సమగ్రంగా పరిశీలన చేస్తే కడప ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఏంటనేది తెలుస్తుంది మనకి. మనం అందరం అడుగుదాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయితే కట్టదు, ఓ ప్రైవేట్ వ్యక్తే కట్టాలా? అది కర్ణాటక ఓవర్ నుంచి తీసుకొస్తాడో ఏంటో మరి. వాళ్ళు జిందాల్ ముందుకు వచ్చాడు, ఊరికనే డబ్బులు పెట్టాడు కదా జిందాలు. మరి అవన్నీ కూడా ఆలోచించుకునే కదా ఫ్యాక్టరీ పెడతారంటాడు. చూద్దాం, మరి జిందాల్తోనే కట్టిద్దాం. మనమేమి జగన్మోహన్ రెడ్డి లాగా ఇది చంద్రబాబు స్టార్ట్ చేశాడు కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం, చిట్టుకోళ్ళు కూడా ఇవ్వకుండా పక్కన పెడదాం, ఆ పద్ధతి కాదు మాది. ఇప్పుడు ఆ మెగా కృష్ణారెడ్డిని పెట్టాడు పోలవరంలో, నవయుగాన్ని తీసేసి. మేమే మెగా కృష్ణారెడ్డిని తీలేదే, అతనితోనే చేయిస్తున్నాం పోలవరం ప్రాజెక్టు. అదే జిందాల్తో చేయిస్తాం. అడుగుతాం జిందాల్ని, ఎలాగా నీ సాధ్యాలంటే నీ బ్లూ ప్రింట్ ఏంటి అని అడుగుతాం. పూర్తి సహకారం రాయలసీమలో ఆ ఫ్యాక్టరీ కడుతున్నాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందించి అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కడతానికే ప్రయత్నం చేస్తాం. మేమేమి రాయలసీమ ప్రజలకి ఏది జత్వానీ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి, అఫ్ కోర్స్ ముద్దాయిగా పెట్టలేదు, ఆయనతో స్టీల్ ప్లాంట్ ఏదైతే ఒప్పందం ఉందో, శంకుస్థాపన ఉందో దాన్ని కంటిన్యూ చేపిస్తారు. అందుగురించేనా సార్ జత్వానీ కేసు కొద్దిగా మళ్ళీ ముందుకు సాగడం లేదు, ఎక్కడ అప్డేట్స్ లేవు, ఆగిపోయింది అట్లా. ఇవాళ కూడా కోర్టులో ఉంది, అది కోర్టు నుండి బయటకు రావాలా? ఇప్పుడు ఆ జత్వానికి ఆయనకి సంబంధాలు వేరు, రాయలసీమలో స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశాలు వేరు. దీన్ని ముడిపెడితే అలాగా? అది ఆయన ప్రైవేట్ వ్యవహారం. నేను ముడిపెట్టలేదు సార్, ఒక్క నిమిషం సార్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ముడిపెట్టడం జరిగింది. మీరు వచ్చి మాకు ఒక్క నిమిషం నేను గుర్తు చేస్తాను సార్. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని జిందాల్ గారి పొగట్టం, ఏది సభా వేదిక మీద జిందాల్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పొగట్టం, ఆ పొగట్టం కూడా ఎంత ఇదిగా అంటే ఓపెన్ ఆఫర్. ఒక చీఫ్ మినిస్టరు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్లాన్ టు సెటప్ ద ప్లాంట్ హియర్ ఇన్ కడప అండ్ జిందాల్జీ, బికాస్ హీ డజంట్ నో తెలుగు, రైట్? ఆయనకి తెలుగు తెలియదు కాబట్టి ఆయనకి అర్థమయ్యేటట్టుగా ఇంగ్లీష్లోనే జిందాల్జీ. లేదండి, మీరు మరీ అలా తీసిపారు ఆయన అంటే ఓడు పళ్ళెమంతా ఓడు అన్నట్టుగా ఉండకూడదు. ఒక్క నిమిషం, సరే సార్, ఓకే టాపిక్ వద్దాం. అయితే అప్పుడు ఆయన ఏమన్నారంటే, జిందాల్జీ వీఆర్ జస్ట్ ఏ ఫోన్ కాల్ అవే ఫ్రమ్ యూ అని ఓపెన్ ఆఫర్ ఇచ్చినందుకు గాను స్టీల్ ప్లాంట్ సంగతి తర్వాత సంగతి, ముందు ఒక అమ్మాయి కేసులు ఇరుక్కున్నాను అని ఒక మాట ఫోన్ కాల్ చేశాడు, మరి తెలీదు. ఆగమేఘాల మీద ఎలా వెళ్ళారో, ముంబైలో జత్వానీ గారిని ఏ విధంగా వేధించారో చూసాం. కాబట్టి నేను ముడిపెట్టలేదండి జిందాల్ గారు జత్వానీ కేసుని. అలాగే నేను మీ ఏపీకి వచ్చాను, అప్పట్లో మీరు నాకు ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు అని వాళ్ళకు ఉన్నటువంటి ఇంకా చాలా రిలేషన్ ఉందంటలేండి. వైఎస్ఆర్ గారి హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా అవుదామని ప్రిపేర్ అవుతున్నప్పుడు పారిశ్రామిక రంగంలో మెళకువలు నేర్పించడానికి అప్పట్లోనే జిందాల్కి తీసుకెళ్లి పరిచయం చేశారట. కాబట్టి ఇవన్నీ నేను చెప్తున్నానంటే ఆయన ఎలా కడతాడు ఏంటని అడిగి తెలుసుకుంటాం సార్. అది కరెక్ట్ గా ఉందనుకోండి ముందుకెళ్తాం, తప్పేముంది? జత్వానికి ఆయనకున్న సంబంధానికి రాయలసీమలో ఫ్యాక్టరీ పెడతానికి మేము ముడిపెట్టి చూడమని చెప్తున్నా. ఆయన కాబట్టి ఇంకొకరిని తీసుకొచ్చి పెడతాం, రాయలసీమ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాము. మొత్తం 5 నెలల్లోనే మేము చేయలేము సార్, మా వల్ల మా దగ్గర మంత్రదండం లేదు, మేము అలా చేయలేము. మేము మానవ ప్రయత్నాలు చేస్తాం.
చేయండి. అక్కడ హామీలు ఉన్నాయి. నాకు ఇప్పటికీ ఒక క్లారిటీ మీరు ఇవ్వలేకపోయారు. నేనేమంటున్నానంటే, ఒకటి ప్రశ్న వేశారు. ప్రశ్న ఒకవేళ అది అంశమే లేదు, వైబిలిటీ లేదని నిర్ణయం తీసేసుకొని ఒకవేళ పార్లమెంట్లో గతంలోనే చెప్పిందా కనుక గుర్తుండుంటే ఇప్పుడు ప్రశ్న రాకూడదు. ఒకవేళ ప్రశ్న వచ్చిన తర్వాత దాని మీద కూడా ఆయన ఇచ్చిన ఆన్సర్ కూడా క్లారిటీ లేదు మినిస్టర్ గారు. రెండోది, ప్రైవేట్ విషయంకి వచ్చేసరికి మరి వాళ్ళకి మైండ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళకు కూడా అది కూడా ఉంటుంది కదా. ఇప్పుడు బాలశౌరి గారికి గతంలో చెప్పిన ఉక్కు శాఖ మంత్రి ఏం సమాధానం చెప్పాడు అది గుర్తుండకపోవచ్చు. ఇప్పుడున్న ఉక్కు శాఖ మంత్రికి అప్పుడున్న ఉక్కు శాఖ మంత్రి ఏం చెప్పాడో గుర్తుండకపోవచ్చు. ఒక ప్రశ్నకి ప్రతిపాదన లేదు మా ముందు అని చెప్పాడు. ఇప్పుడు విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టారు. దానికి అక్కడ కూడా ఏమి దగ్గరలో ఇచ్చారు, కిరణాల నుండి తీసుకొస్తున్నారు. మరి ఇక్కడ కడతామని వచ్చిన వాళ్ళు మరి ఇతను ఎలా కడతారో తెలుసుకోవడంలో తప్పేముందంటున్నా. కడతామంటే సహకారం ఇవ్వటంలో తప్పేముందని అంటున్నా నేను. అదే సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఈ ప్రైవేట్ గేమ్ అన్నమాట. అంటే ప్రైవేట్ సంస్థలకి వాటికి మాత్రం మైన్స్ని లేకపోతే క్యాప్టివ్ మైన్స్ని కేటాయించడానికి తక్కువ రేటుగా వచ్చేటట్టుగా ఏర్పాట్లు చేస్తుంది. ఓ పక్కన ఇబ్బందులు పడుతున్నటువంటి విశాఖకి కేటాయించడానికి దిక్కు లేదు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చి కొత్తవి కడతారు. మేము ఎక్కువ ఊహించుకుంటున్నాం వెళ్ళండి. సరే, ఓకే, లెట్ ఇట్ బి. మీ ప్రయత్నాలు మీరు చేస్తా ఉంటున్నారుగా, చేయండి. నేను తప్పు మాట్లాడితే క్షమించండి నన్ను. నేనెవరిని సార్ అంటానికి? నేనేమంటున్నానంటే, ఇప్పుడు గతంలో రాయలసీమకు సంబంధించినటువంటి సీట్లు ఎన్ని వచ్చాయో మీరే చెప్పారు. మీకు ఎన్ని వచ్చాయో, వైసీపీకి ఎన్ని వచ్చాయో. ఈసారి ఎలా వచ్చినాయో క్లీన్ స్వీప్ చేశారు మీరు. మళ్ళీ 29లో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి అంటున్నా. ఇటువంటివన్నీ మేము రాయలసీమ మొత్తం తిరిగి ప్రచారం చేసినప్పుడు రాజధాని అమరావతిలోనే పెడతామని చెప్పాం. కర్నూలులో కూడా మీకు హైకోర్టు బెంచి మాత్రమే ఇస్తామని చెప్పాము. హైకోర్టు అక్కడికి తెస్తామని చెప్పలా. అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాలు తిరిగి కూడా అమరావతి రాజధాని అని చెప్పాము. ప్రజలు ఆమోదించారు దాన్ని ఇప్పుడు ఎవరైనా తప్పు పడితే మేమేం చేయాలి? ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు అమరావతిలో కడతానికి. అక్కడ రాజకీయ ప్రజలు వ్యతిరేకించారా? విశాఖపట్నం గడ్డి దగ్గరని చెప్పి భావించారు వాళ్ళు. 6 లైన్ అమరావతి టు అనంతపురం వేస్తే మాకు ఉపయోగం ఉంటుందని భావించారు వాళ్ళు. ఓ 4 గంటల్లో వచ్చని చెప్పి. కాబట్టి ప్రతిదానికి రాజధానితో ముడిపెట్టి గఫూర్ గారు చెప్పినా నేను చెప్పినా రాజధానితో ముడిపెట్టి చెప్పకూడదు సార్. ఇంకా రావాల్సిన అమరావతికి రాయలసీమకి ఏం కావాలా అవి అడిగి తీసుకోవాలి. అమరావతి కట్టొద్దు, పోలవరం కట్టొద్దు అంటే నేను కాదు కదా రాజధాని అంశాన్ని ఎత్తింది మీరు. నేను ఓన్లీ కడప స్టీల్ ప్లాంట్ చెప్తే మాట చెప్తున్నా. సరే సార్, ఈ రోజు ప్యానల్లో లేనప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కోర్టు ప్రొసీడింగ్స్ ఇక్కడ కూడా ఉంటాయి అనమాట. కోర్టులోను పార్లమెంట్లో శాసనసభల్లో ఏమంటారు? కోర్టులోను పార్లమెంట్లో శాసనసభల్లో ఇక్కడ సభలో లేనటువంటి వ్యక్తి గురించి మాట్లాడటం భావ్యం కాదండి. ఇక్కడ సేమ్ అప్లైస్ టు మీ. ఓకేనా? ఓకే, రైట్ సార్. అలా కాదు, కృష్ణాదిరావు గారు మాట్లాడినప్పుడే మీరు అది కట్ చేస్తుంటే నేను ఇప్పుడు అది చెప్పుకుంటామని కాదు. అంటే వన్ ఆఫ్ ది ఛాన్స్ కింద ఆయనకి చెప్పలేదు, అప్పుడే చెప్దాం అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే, ఆయనే ఒప్పు చేశాడు, నేనే నేరం చేశా. మీరేం చేయలేదు సార్. మీరు ఆగండి సార్. మీరు ఎడ్డించేటో తీసుకెళ్తారు. నేనేమంటున్నానంటే, నేను కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనే నాకు గుర్తులేదు మీరేమన్నా మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో అప్పుడే కానీ, లేదంటే ఎన్నికల హామీల్లో కానీ, లేదంటే ప్రచార సభల్లో కానీ ఏమన్నా కడప స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావిస్తే దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని అంటున్నా. మీ మంచి కోరే 29 ఎన్నికలను దృష్టిలో పెట్టుకోండి. ఓకే, రైట్, చూద్దాం అది అసలు దాని వైబిలిటీ ఏంటో. ఆ వైబిలిటీకి ఒక్క వర్డ్ పెట్టి వదిలేస్తారని నేను అనుకోను. అటువంటి ఒక బృహత్తరమైన హామీ ఇచ్చేటప్పుడు దేర్ మస్ట్ బి సంథింగ్ ఎల్స్ పరిశీలించాల్సిన అవసరం. యూపీఏ ప్రభుత్వం రిటర్న్ గా రాసింది. మన సిపిఐ నాయకులు గారికి వారికి తెలుసు. ఆయన మొత్తం స్టడీ, ఆయన పైగా ప్రత్యేక హోదా ఉద్యమంలో చలసాని గారితో కలిసి వయబిలిటీ అన్న వర్డ్ నాకు గుర్తుంది. నేను కూడా చెప్తున్నాను కదా, వయబిలిటీ అన్న వర్డ్ నాకు కూడా గుర్తుంది. అదే కాదు, కొన్ని అంశాలకి కొత్తవి ప్రామిస్ చేసేటప్పుడు కొన్ని రాష్ట్రాలకి పరిశీలించడానికి వైబిలిటీని అనే వర్డ్ ఇచ్చారు. 1-2 చోట్ల. నేనేమంటున్నానంటే దానికి కొనసాగింపుగా ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది అంటున్నాను. సరే, ప్రస్తుతానికి అక్కడ వదిలేద్దాం. లేదని కేంద్రం చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ దానికి వెళ్ళాడు అప్పుడు. ఓకే. సో ఇక ప్రైవేట్ తప్ప గత్యంతరం లేదు, క్లారిటీ వచ్చేసింది. సైదా గారు, అయితే షర్మిల గారికి మరి ఏమన్నా
సమాచార లోపం ఉందో ఆవిడేమో పెట్టాల్సిందే అని ఈ మధ్యకాలంలో కడప కలెక్టరేట్ ముందు ఒక ప్రదర్శన కూడా చేశారు. ఆవిడే ఈ క్లాసిక్ వర్డ్స్ కూడా, అంటే చురకలు అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు చేశారు, అంతకుముందు ఒక 2 సార్లు, మొత్తం 4 సార్లు అయిన శంకుస్థాపనలు. చెల్లికి చేయాలి మళ్ళీ పెళ్ళి మళ్ళీ అన్నట్లు అని అంటూ ఆ రోజు కొబ్బరికాయల యొక్క ఫ్యాక్టరీ లాగా తయారైంది. ఇది కడప స్టీల్ ఫ్యాక్టరీ కాదు, కొబ్బరికాయలు కొట్టడంతోనే ఆగిపోతుందని చెప్పేసి ఆవిడ కొబ్బరికాయలు కూడా చూపించి విజువల్గా నిరసన తెలిపారు. ఆ రోజు మనం చూసాం. అంతేకాదు, ఒక అడుగు ముందుకేసి లోకల్ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ గురించి నువ్వు ఎన్నిసార్లు పార్లమెంట్లో దీని గురించి ప్రస్తావించావని కూడా సూటిగా అడిగారు, నువ్వు తీసుకురాలేకపోయావని. అంతేకాదు, మూడోది, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కనుక ఆ దృష్ట్యా దాని విషయంలో ముందుకు అడుగు వేయకపోతే అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానన్నారు నాకు గుర్తున్నంత వరకు. అవునా కదా సార్? మరి రఫీ గారేమో కొండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. అంటే ఆల్రెడీ రికార్డ్స్లో ఉందంట, ఆయన సొంతంగా చెప్పింది కాదు. ఆల్రెడీ కేంద్రం నుంచి అవకాశం లేదు, వైబిలిటీ లేదని చెప్పేసి ఒకసారి చెప్పేసిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీగా ఈ డిమాండ్స్ని ఎంతవరకు జనాల్లోకి తీసుకెళ్తారు, జనాలు ఏ విధంగా కన్విన్స్ చేస్తారు, ముందు మీరు కన్విన్స్ అవుతారా? సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కృష్ణానంద గారు, అలాగే అన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రఫీ గారు, అలాగే మరో పెద్దన్న సిపిఐ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు గారు, అలాగే సిటీ 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు నిజంగా మంగళవారం ఈ ప్రశ్నోత్తరాల సమయంలో లోక్సభలో జనసేన ఎంపీ బాలశౌరి గారు ఉక్కు గనుల శాఖ మంత్రికి ఒక ప్రశ్నను సంధించిన విషయం మనం చూసాం. ఆ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి గారు, ఇది ఎలాంటి మా ముందు ఈ యొక్క ప్రపోజల్స్ ఎలాంటి లేవు, డిపిఆర్ లేదు, అయితే ఇది విభజన హామీల చట్టంలో ఉందని చెప్పి క్లియర్గా చెప్పాడు. విభజన హక్కుల చట్టంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. రాష్ట్ర విభజన సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ యొక్క కడప స్టీల్ ప్లాంట్ అనేది అందులో భాగంగా ఉందని చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాం. ఆయన లాజిక్గా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మా ముందు ఎలాంటి ప్రతిపాదన పెట్టలేదు అని చెప్పి ఆయన చెప్తూనే, మరోపక్క ఇది విభజన అంశాల్లో ఇది ఒక భాగం అని కూడా ఆయన ప్రస్తావించడం మనం చూసాం. నిజంగా ఇది ఒక హాస్యాస్పదం. ఒక కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రిగా ఉండి దీన్ని మేమేం చేయబోతున్నాము, సేల్కి అప్పచెప్తామా, లేకపోతే పీపీ ప్రైవేటు అలాగే పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా దీన్ని ఏమైనా చేస్తామనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఇప్పటి వరకు మా ముందు ఎలాంటి ప్రతిపాదన లేదు అని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతూనే మరోపక్క ఇది విభజన హామీల్లో భాగం అని చెప్పి మాట్లాడారు. నిజంగా ఎంత బాధ్యతారహిత్యం ఇది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తా ఉన్నాడు. మేము మాకు అధికారం ఇవ్వండి, రాష్ట్రంలో కూడా మా డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడుపుతాం, ముందుకు దూసుకెళ్తామని చెప్పి గొప్ప మాటలు చెప్పినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వం మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుందో మరి ఈ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మనం చూసాం, మా షర్మిలమ్మ గారు కూడా చెప్పింది దీని మీద, మీకు చెప్పిన మీ కామెంట్స్ చెప్పినట్టుగా 4 సార్లు టెంకాయలు కొట్టారు దీనికి, ఇది టెంకాయల ఫ్యాక్టరీ అయిపోయింది కానీ ఉక్కు ఫ్యాక్టరీ కాలేదనేటువంటి అంశాన్ని ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ఒకసారి గమనించినట్లయితే రాయలసీమ ప్రాంత చిరకాల వాంఛిత 10,000 ఎకరాల్లో దాదాపు 25,000 మందికి ప్రత్యక్షంగా, మరో 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేటువంటి ఈ యొక్క కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజే భూముల్ని సమీకరించి ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి మరి ఆయన కృషి చేసినటువంటి అంశం మనం చూసాం. ఆయన దురదృష్టవశాత్తు చనిపోవడం, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త కూడా ఇడిపోయి మరి 2 రాష్ట్రాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఇడిపోవడం, తర్వాత బీజేపీ
అధికారంలోకి రావటం 2014 నుంచి మరి వరుసగా 2 పర్యాయాలు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత, 3వ పర్యాయం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము అసెంబ్లీలో మాకు బలం లేదు, ఈ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యులు కూడా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి మీరు చూశారు. అయితే ఆ రోజు 2014 నుంచి 19 దాకా మరి ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి తెలుగుదేశం ప్రభుత్వం మరి పరిపాలన సాగించిన విషయం కూడా చూసాం. 2019 నుంచి 24 వరకు, మొన్నటి వరకు 6 నెలల క్రితం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే అనేక పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు. ప్రధానమంత్రిని పదే కలిశాడు. మరి ఆయన ఏం మాట్లాడాడో ఏం చేశాడో మనకు తెలియదు, కానీ తిరుపతి లడ్డులు తీసుకెళ్లి ఆయనకి ఇవ్వటం, ఆయనకు ఒక శాలువా కప్పటం, వెంకటేశ్వర స్వామి ప్రతిమని ఆయన చేతిలో పెట్టడం, ఒక ఫోటో దిగటం, రావటం. మరి ఎప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి ఆయన ఎందుకు మాట్లాడాలా? కడప స్టీల్ ప్లాంట్ గురించి. ఎందుకంటే రాయలసీమ బిడ్డ అతను. నేను పులివెందుల పులిబిడ్డని మాట్లాడుకుంటా ఉంటారు. సింహం సింగిల్గానే వస్తుందని చెప్పి మరి ఆ నాయకులు గొప్ప మాటలు చెప్తూ ఉంటారు. ఆయన రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పి చెప్పుకుంటాడు. ఆయన లెగసీ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. మాట తప్పం మడవ తప్పం అని చెప్పి ఆయన కోతలు కోస్తూ ఉంటాడు. అలాంటి వాడు తన ప్రాంతానికి, రాయలసీమకు తన తండ్రి శంకుస్థాపన చేసినటువంటి ఈ యొక్క కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ప్రస్తావించలేదు అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మరి ఈ విషయాన్ని నిలదీస్తా ఉందని కూడా నేను మీ ద్వారా తెలియజేస్తాను. ఎంత దుర్మార్గం అండి ఇది! తండ్రి వారసుడు అని చెప్పుకుంటాడు, తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్న చందంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధంగా 5 సంవత్సరాల పరిపాలన చేశాడో మనం చూసాం. ఇది నిజంగా రాయలసీమ ప్రాంత ప్రజల్ని మోసం చేయడమే. అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా, ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వం మోడీ నాయకత్వం ప్రభుత్వం కూడా ఆంధ్ర ప్రజల్ని మోసం చేసిందనేది చాలా స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అలాగే ఇంకొక విషయం కూడా మనం ప్రస్తావించాలి. ఈరోజు మనం చూసినట్లయితే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు గారు కూడా అధికారంలో ఉన్నారు. ఆయన కూడా రాయలసీమ ప్రాంత ముద్దు బిడ్డే, ఆయన విజనరీ ఉన్న నాయకుడు. ఆయన కూడా ఈ స్టీల్ ప్లాంట్, ఈ యొక్క కడప స్టీల్ ప్లాంట్ విషయంలో మరి ఎందుకు ముందడుగేయలేదో, ఎందుకు ప్రస్తావించలేదో నాకు కూడా ఇప్పటికి కూడా అనుమానం కలుగుతూ ఉంది. ఇది ఎందువల్ల ఇలా జరుగుతూ ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రంగం మనం ఆలోచిస్తే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా మరి రూపాయికి 10 రూపాయికి అమ్మేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా మరి మనం చూసినట్లయితే కాకినాడ పోర్ట్ని ఏ విధంగా మరి 640 కోట్లకి అమ్మేశాడో, అదానికి తాకట్టు పెట్టారో, అంబానీలకు తాకట్టు పెట్టారో మనం చూస్తూ ఉన్నాం. ఇలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా ఆడ ఉన్నటువంటి 30,000 ఎకరాలని దోచుకోవడానికి గత ప్రభుత్వం ఏ విధంగా మరి ఆ స్టీల్ ప్లాంట్ ని లేపేద్దామనే పరిస్థితి ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడారని చెప్పి మరి చీఫ్ సెక్రటరీ చెప్పినటువంటి ఘటన మనం చూసాం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎవడప్ప సొత్తు అండి ఇది? ప్రజల ఆస్తుల్ని, ఈ రాష్ట్ర సంపదని మీరు దోచిపెడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఊరుకుంటారా? మీ ఇష్టానుసారంగా మీరు ఈ రాష్ట్రాన్ని దోచేసి అదానికి అంబానికి మోడీ ఒక పక్కన కట్టబెడతా ఉంటే మనం చూస్తాను. ఈరోజు పార్లమెంట్లో గత 6 రోజులుగా పార్లమెంట్ స్తంభించిపోతా ఉంది. ఈ యొక్క పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీని ముందుకి ఈ అదాని విషయం తీసుకురమ్మని చెప్పి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నోరు మెదపరు పార్లమెంట్ లో. నోట్లో మరి చాక్లెట్ పెట్టుకున్నారో ఏమో మనకు తెలియదు, కానీ ఇంత దుర్మార్గంగా అలాంటి వాడికే మళ్ళీ ఈ రాష్ట్రానికి మరి మా శ్రీమలమ్మ గారు చెప్పినట్టుగా బ్లాంక్ చెక్ రాసిచ్చినట్టుగా రాసిచ్చేస్తున్నారు మొత్తం. మనం చూసినట్లయితే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 2,76,333 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టుల్ని మరి దారాదత్తం చేశారు. సైదా గారు ఒక్క నిమిషం. మీరు రాష్ట్రంలో మీరు జాతీయ పార్టీ అయినా కానీ ప్రస్తుతం రాష్ట్రంలో మీకున్నటువంటి స్టేక్ అదంతా అప్రస్తుతం. ఈ డిమాండ్ ఎవరైనా చేయొచ్చు, దానికి ఎవరు కాదంటారు. కానీ దేశవ్యాప్తంగా పార్లమెంట్లో మీరు ఒక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అనేది. అలాంటప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి సంబంధించి అధ్యక్షురాలు స్టీల్ ప్లాంట్ విషయంలో
ఇప్పుడు 3 సార్లు కూడా టీడీపీ ఒకసారి, వైసీపీ హయాంలో 2 సార్లు, అంటే 3 సార్లు, వైఎస్ఆర్ గారి హయాంకి అప్పటికి ఇంకా స్టేట్ డివైడ్ అవ్వలేదు కాబట్టి కాసేపు పక్కన పెడదాం. ఈ 3 సార్లు కూడా ప్రైవేటు భాగస్వామ్యంతోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి శంకుస్థాపన అనేది అక్కడ క్లారిటీ వచ్చేసింది. వచ్చినప్పుడు ఇప్పుడు షర్మిల గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ డిమాండ్ ప్రైవేట్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, కడపకి స్టీల్ ప్లాంట్ వస్తే చాలు అనేదా, లేదంటే మీరు స్పెసిఫిక్గా విభజన హామీల్లో ఇచ్చారు కాబట్టి సరే రఫీ గారు మెన్షన్ చేసినట్టు పర్సూ చేస్తాము, లేదంటే వైబిలిటీ చూస్తాము అన్నారు కాబట్టి వైబిలిటీ ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి ఆ రకంగా డిమాండ్ చేసే పరిస్థితి ఏమైనా ఉందా పార్టీ పరంగా? మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఏదో సామెత ఉంది, కోడలు మగబిడ్డను కట్టాలంటే అత్త వద్దంటదా. ఏదో ఒకటి తగలబెట్టండి ముందు. మీరు ప్రైవేట్ రంగంలో కడతారా, లేకపోతే ప్రభుత్వ రంగంలో కడతారా, లేకపోతే ప్రైవేటు ప్రభుత్వ రంగ భాగస్వామ్యంతో ఈ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తారా అంటే ఇక్కడ గనుల సమస్య కూడా మన రఫీ అన్న కొంత వివరణ ఇచ్చాడు. దాన్ని ఈ బయ్యారం గనులు కానివ్వండి, లేకపోతే ఓబులాపురం మైనింగ్ సంబంధించినటువంటి గనులు కానివ్వండి, ఇంత ఫీజిబిలిటీ కాదనేటువంటి ఒక అంశాన్ని ఆయన లేవనెత్తారు. సరే, అది ఎంతవరకు వాస్తవమా అవాస్తవమా, లేకపోతే ఈ గనులు దోచుకోవడం, ఎందుకంటే మరి వేల కోట్లకి పడగలెత్తినటువంటి ఈ యొక్క మైనింగ్ మాఫియా మరి చైనాకి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేశారు, ఇతర దేశాలకి ఈ యొక్క ఈ ఐరన్ ఓర్ ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేశారు. వాళ్ళు పనికి రాకపోతే వాళ్ళు తీసుకుంటారా, లేకపోతే వాళ్ళు దాంతో ఏమన్నా అష్టాచమ్మ గోళీలు ఆడుకుంటారా ఆ మైనింగ్ తోటి, ఐరన్ ఓర్ తోటి? నాకేదో ఇక్కడ అనుమానంగా ఉంది. ఇదంతా కావాలని ఉద్దేశపూర్వకంగా ఆడినటువంటి నాటకాలు. ఎందుకంటే రఫీ గారు ఆడియో పీసీఆర్ ఆయనకి చెప్తాను. సైదా గారికి గాలి జనార్దన్ రెడ్డి చేసినటువంటి గ్యారడీ నువ్వు అప్పట్లో చదవలేదేమో. ఓబులాపురంలో తవ్వటం, సముద్రంలో పడేయటం, కర్ణాటక బార్డర్ అవతల దొరికేటువంటి విలువైనటువంటి ఐరన్ ఓర్ని తీసుకొని చైనాకి అమ్మటం, లైసెన్స్ ఇక్కడ, తవ్వింది అక్కడ, అది కేసు ఆయన మీద. అర్థమైనట్లేదా? కాబట్టి గాలి చేసినటువంటి గాలి పనులు చాలా ఉన్నాయి. అది లోతుగా ఇది చేయాలా. ఓబులాపురంలోది పని చేయదని చెప్పి అతను సముద్రంలో పడేశాడు. ఎన్ని షిప్లు పడేశాడో లెక్క ఉంది. సార్ రఫీ గారు, నాకు కొంత ఐడియా ఉంది, నాకు కొంత గుర్తుంది. అతను పర్మిషన్ తీసుకున్నది ఒక పరిధి అయితే ఆ పరిధిని దాటి కర్ణాటక బోర్డర్ కూడా, ఆ బోర్డర్ విషయంలో కూడా కొంత వివాదం నడిచింది. మరి కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది సార్? మరి కర్ణాటక ప్రభుత్వం ఎలా చూస్తూ ఊరుకుంది? అప్పుడు ఉన్నది ఆయన ప్రభుత్వమే. ఆయన అందులో ముఖ్యమంత్రి కూడా కావాలని 50 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్ తీసుకొచ్చి పెట్టాడు. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కలిపి వేసినాయి ఆయన మీద దెబ్బప్పుడు. సుష్మా స్వరాజ్ కి దత్తపుత్రులు కదా నాకు గుర్తున్నంత వరకు వీళ్ళంతా. సారీ, ఆవిడ లేట్ అయినా కూడా, అంటే నేను ఆవిడని నెగిటివ్ అంటలేదు కానీ ఆవిడకి అండదండలు బాగా ఉన్నాయి, ఆవిడ అండదండలు బాగా ఉన్నాయి అని చెప్పేసి అందరికీ తెలిసిన వాస్తవం. రెడ్డి ఆరోపణ దించేసి ఆయన ఎక్కాలనుకున్నాడు. ప్రతి శ్రావణ అంటే కర్ణాటక కూడా సైదా గారు ఒక్క విషయం నాకు కొంత అవగాహన ఉంది. గాలి జనార్దన్ రెడ్డి కేసు, ఓబులాపురం మైనింగ్ కేసు, గాలి జనార్దన్ రెడ్డి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎంత తక్కువ టైంలో వచ్చాడో నాకు కొంత అవగాహన. 98లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాగా 98, 97 ఆ టైంలో వాళ్ళకి ఎటువంటి ఆస్తులు లేవు. చాలా మామూలు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఆర్ సంథింగ్ లోన్ మీద తిరిగేవాడట. కాబట్టి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని. ఒక్క నిమిషం సార్, సైదా గారు, మీ పాప మీద అంతా అప్పట్లో మీ గవర్నమెంటే ఉంది, వైఎస్ఆర్ గారి గవర్నమెంట్ అప్పుడు నడుస్తుంది. గాలి జనార్దన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి తర్వాత మరో కుమారుడు లెక్కన సాకి, కాబట్టి పర్మిషన్లు ఇచ్చేసి పరిధి దాటి అక్కడ సరిహద్దులు కూడా దాటేసి తవ్వింది. దీంట్లో చాలా జరిగినాయి అప్పట్లో. టాపిక్ రిలేటెడ్ కాకపోయినా మాట్లాడాల్సిందే. ఆ లారీలు అడ్డగోలుగా రోడ్లన్నీ అంత వెయిట్తో రోడ్లన్నీ గొంతలు పడిపోతే కొన్ని వందల మంది చనిపోయారు.
ఆ గ్రామాల గుండా వెళ్ళిపోయినప్పుడు అంతే. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రఫీ గారు. కరెక్ట్. చాలా మంది ఆ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు, లారీ తొక్కు కూడా వెళ్ళిపోయినాయి. ఒకటండి, ఇప్పుడు ఒక పాయింట్ నేను మెన్షన్ చేస్తాను కృష్ణాంజలి సైదా గారు, ఒక పాయింట్ నేను మెన్షన్ చేస్తాను. ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెంచి పోషించినటువంటి గంజాయి మొక్క లాంటి వాడు ఓబులాపురం సంబంధించినటువంటి గాలి జనార్దన్ రెడ్డి. గాలి జనార్దన్. నేను ఇక్కడికి ఒక పాయింట్ చెప్తాను, ఒక రూమర్ చెప్తా. రూమర్ అది ఎంత నిజమో నాకు తెలియదు. ఆ రూమర్ ఏంటి అని అంటే, భారతదేశం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా, అంటే బీజేపీ అప్పుడు ఫెయిల్ అయింది కదా 2004 వచ్చేసరికల్లా, బీజేపీ కాకుండా కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి, మహారాష్ట్రలో శరద్ పవారు, వీళ్ళందరూ కలిసి నార్త్ లో కూడా కొంతమందిని కలుపుకొని ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు అనేటువంటిది కూడా ఒక చర్చ జరిగింది. ఇంకొక అతిపెద్ద రూమర్ ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి చనిపోవటానికి కూడా ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అనేటువంటి అనుమానం కూడా ఉంది. అంత స్థాయిలో పెద్ద కుట్రలు జరిగాయి. టాపిక్ డైవర్ట్ అవుతుంది, బట్ పర్లేదు. వ్యవహారాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. యువరే సీనియర్ జర్నలిస్ట్. చనిపోయిన వాళ్ళ గురించి చనిపోయిన గురించే కదా రాజశేఖర్ తర్వాత కదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన కేసులు నడుస్తుంది. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో దోచిపెట్టినట్టే కదండి ఇప్పుడు సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఎవరు చేసినటువంటి కుంభకోణం రాజశేఖర రెడ్డి చేసింది కాదా? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో జరిగినటువంటి కుంభకోణం కాదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిందితుడుగా ఉన్నాడు. వాస్తవంగా రాజశేఖర రెడ్డి బతికుంటే ఈ కేసులు ఉంటే రాజశేఖర రెడ్డి చచ్చిపోయి బతికిపోయాడు కానీ లేకపోతే ఏమన్నా నిందితులు ఎవరు? ఈ 12 కేసుల్లో, ఈడీ కేసుల్లో ఎవరు ప్రభుత్వంలో ఉంటే ముఖ్యమంత్రి పట్టిస్తారు. సుష్మా స్వరాజ్ పెంచి పోషించి ఓకే సైదా గారు ఒక్క నిమిషం సైదా గారు ఒక్క నిమిషం నేను పొలిటికల్ అనలిస్ట్. ఒక్క నిమిషం సైదా గారు ఒక్క నిమిషం ఆగండి సార్. కృష్ణాంజనేయులు గారు ముందే అడ్మిట్ చేశారు, ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు. కానీ ఒకటైతే ప్రచారం రోమర్ అంటున్నారు, ప్రచారంలో ఉంది సార్. ఇది రోమర్ కూడా కాదు. ఆగండి. మరి అనుకుంటే చాలా జరిగింది. మరి వైఎస్ఆర్ గారిని చంపేసింది రిలయన్స్ అని చెప్పేసి మరి అవన్నీ వాస్తవాలు కాదు కదా. నేనే ప్రచారంలో తీసుకొచ్చి అప్పట్లో ఎంత యాగి చేశారు చూసాము. సరే పాయింట్కి వచ్చేసారు. ఇప్పుడు గడిచిపోయిన దాని గురించి మళ్ళా ఇప్పుడు గాయాన్ని అయితే మీరు ఒకదాన్ని కౌంటర్ చేయొచ్చు. మీరు ఒక నిమిషం సార్, మీరు ఒకదాన్ని అయితే కౌంటర్ చేయొచ్చు. కాంగ్రెస్ లోనే కొంతమంది అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఒక బలమైన శక్తిగా ఎదగాలని చేసిన ప్రయత్నాలు అనే దాన్ని మేము ఖండిస్తున్నాను. పూర్తిగా మీరు దాన్ని తప్పుపట్టచ్చు, తప్పేం కాదు దాంట్లో. ఎందుకంటే కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ, దానికి ఒక చరిత్ర ఉంది. దే నో హౌ టు హ్యాండిల్ ద ఇంటర్నల్. నేనేమంటున్నానంటే, ఎవరైనా అపరిపక్వత కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడితే దాన్ని మేము పట్టించుకోం. ఇప్పుడు కృష్ణాంజలి గారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. ఆయన ఈ విధంగా మాట్లాడటం అనేది, ఒక పార్టీ కొమ్ముగా మాట్లాడటం అనేది ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది ఎందుకంటే గత డిబేట్ లో కూడా ఇలాంటి సందర్భం వచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్ గారి అంశం కాసేపు పక్కన పెడదాం. వైఎస్ఆర్ గారి అంశం కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు మహారాష్ట్రలో శరద్ పవార్ది నిజమే కదా, జరిగిందే కదా అది. అలాగే ఎన్ని పార్టీల్లో చూడలేదు. ఎప్పుడో జరిగింది, మమతా బెనర్జీ జరిగింది, శరద్ పవార్ జరిగింది. ఏమన్నా ఆయన కూడా ఇప్పుడు అంత ముందు కూడా ఆయన రెడ్డి కాంగ్రెస్ అనేది ఒకటి పెట్టారంట కదా. కాదు అవును సార్. ఇప్పుడు ఏం తప్పు పట్టట్లేదు సార్. ఎవరైనా వాళ్ళ బలానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పక్కన పెట్టి పార్టీ పెట్టలేదా? రైట్ ఓకే సార్. సైదా గారు మీరు టాపిక్ లో సబ్జెక్ట్ కొద్దిగా డిబేట్ అయింది, మీరు కంక్లూడ్ చేసేయచ్చు ఆ మ్యాటర్ వరకు.
ఎందుకంటే కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఆ అంశాన్ని పక్కన పెట్టి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి గత 2 ప్రభుత్వాలు కూడా నాటకం ఆడాయి. అట్లనే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా మోడీ గారు ప్రవర్తించారనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మేమేం కోరుతున్నామంటే ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు గారు కూడా ఈ యొక్క పార్లమెంట్ సభ్యులతోటి ఏ శాఖని ఏ పార్లమెంట్ సభ్యుడు మరి కోఆర్డినేట్ చేసుకోవాలా, నిధులు ఎట్లా సమీకరించుకోవాలా, ప్రాజెక్ట్ ఎలా తీసుకురావాలనే దాని మీద ఆయన కసరత్తు చేశాడు. కొంతమంది పార్లమెంట్ సభ్యులకు బాధ్యతలు అప్పచెప్పాడు. అలాగే 3 మంత్రులు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉన్నారు. 2 తెలుగుదేశం నుంచి, ఒకరు బీజేపీ నుంచి. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా నేనేం కోరుతున్నానంటే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి, కొంత త్వరితగతిన మరి దీని మీద ఏం చేయబోతున్నారు, ఏం చేయాలా, మనం ఎలాగా దీన్ని మళ్ళీ లైన్ లో పెట్టాలన్నటువంటి ఆలోచన ఈ యొక్క కేంద్ర మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి గారితో కానివ్వండి, ఏదేమైనా అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెడతారా లేదా ప్రైవేట్ వాళ్ళు ఎవరు పెట్టినా కానీ, ఎవరు ముందైతే కనుక కడపలో స్టీల్ ప్లాంట్ అనేది ఖచ్చితంగా దాని గురించి ఆలోచించడమే కాదు, అన్ని మెటీరియలైజ్ అవ్వాల్సిన అవసరం అయితే కనపడుతుంది అంటారు మీరు పార్టీ పరంగా, రైట్? త్వరితగతిన ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో నిర్ణయాలు తీసుకోకపోతే షర్మిలమ్మ గారు చెప్పారు కలెక్టర్ ఆఫీస్ ముందు టెంకాయ కొట్టి, ఆమె ఆమరణ నిరాహార దీక్ష కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూర్చోడానికి మేము సిద్ధమే, వెనక తగ్గేదే లేదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారి నాయకత్వంలో పోషించింది. దీంట్లో ఎలాంటి డౌటే లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్కించకుండా ఈ యొక్క కడప స్టీల్ ప్లాంట్ విషయంలో, ఎందుకంటే నిన్న బాలసూరి గారి కనుక క్వశ్చన్ రైట్ చేయకపోతే మీరు కానీ మేము కానీ మన ప్యానల్ ఉన్నటువంటి 5గురితో పాటు ఈ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు కూడా ఏదో స్టీల్ ప్లాంట్ పని జరుగుతుందని చెప్పి అనుకునేవాళ్ళు. అసలు ప్రబోధనే లేదంటే 6 నెలలు వచ్చింది, 6 నెలలు 7 నెలలు కావాల్సిన అధికారంలోకి వచ్చి మరి వీళ్ళందరూ మంత్రుల్ని పార్లమెంట్ సభ్యుల్ని మీరు ఒక శాఖ పప్పు చెప్పామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉంటే ఏది అసలు ఇది? గత 5 సంవత్సరాలు ఇంత సూటి ప్రశ్నలు మనం ఎక్కడా వినలేదు. అదే కనీసంగా అదే ఎస్ఆర్ నో అనేది 2014 నుంచి ఇప్పటి వరకు 11 సంవత్సరాల పాటు దీని గురించి మీరు ఆలోచన చేయాలా? అదే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే ప్రత్యేక హోదా ఇచ్చేవాళ్ళు, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని ప్రాజెక్టులు సాధించి పెట్టేవాళ్ళు. ప్రత్యేకత గురించి ఈ రాష్ట్ర సమస్యల మీద మరి అధికారంలో ఉన్న పార్టీ ఏ పార్టీ అయినా మాట్లాడుతున్నారా? ఎందుకు భయం? బడేబాయి చూస్తే భయపడతా ఉంటే వీళ్ళు అవసరమా ఈ రాష్ట్రానికి పాలకులుగా? మీరు చెప్పండి ఒక మాట. ఇప్పుడేంటి మళ్ళీ తీసుకొచ్చే కాదు, ఇప్పుడైతే వీళ్ళు అవసరం రాష్ట్రానికి కాదు సార్, మళ్ళీ ఎలక్షన్స్ డిమాండ్ చేస్తారేంటి? కరెక్ట్ చెప్తాడు నాకంటే కూడా. రైట్, ఇప్పుడు ప్రజలు ఇచ్చారు మ్యాండేట్. ఒక నిమిషం సార్, ప్రజలు ఇచ్చారు మ్యాండేట్ 5 సంవత్సరాలకి, అది కూడా థంపింగ్ మెజారిటీ అంటారు కదా, థంపింగ్ మెజారిటీ ఇచ్చారు. కాబట్టి ఒక 6 మంత్స్ అయింది కాబట్టి చూద్దాం, టైం ఇవ్వాలి కదా. ముప్పల్ నాగేశ్వరరావు గారు, నేను మళ్ళీ దీన్ని రీటరేట్ చేయను. ఈ అంశం మీద మీ ఆలోచన ఏంటి? ఇది సబబేనా, ఆ రకమైన ఆన్సర్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో లోక్సభలో అలా చెప్పటం? సురేష్ గారు, మీకు మా మిత్రులు రఫీ గారికి, శైల గారికి, కృష్ణాంజనేయులు గారికి, మన 24x7 వీక్షకులందరికీ కూడా అభినందనలు. మరి చాలా కీలకమైన చర్చలు మీ ఛానల్ పెడుతుంది. మంచి మంచి అవగాహన కలిగిన పెద్దలను కూడా పిలుస్తున్నారు. ప్రత్యేక అభినందనలు. స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కడపలో ముందు బాలశౌరి గారు క్వశ్చన్ వేసి వాస్తవ పరిస్థితిని వెలికి తీసినందుకు ఆయన నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 2, కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి అమలు జరపాల్సిన బాధ్యత, సాధించాల్సిన బాధ్యత ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఉంది. అలాగే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. మనకి రాష్ట్ర విభజన సందర్భంగా కూడా
మిత్రులు కృష్ణాంజలి గారు ప్రస్తావించినట్టు అప్పుడు రాష్ట్రంలో 2 బీజేపీ మంత్రులు ఉన్నారు, ఇప్పుడు ఒకళ్ళే ఉన్నారు అనుకోండి. కేంద్రంలో అప్పుడు 2 టీడీపీ మంత్రులు ఉన్నారు. అయితే ఈ 5 సంవత్సరాల మధ్యకాలంలో రాష్ట్ర రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, పాలనా వ్యవస్థ, ఈవెన్ న్యాయ వ్యవస్థ కూడా అనేక ఒడిదుడుకులకి ఒత్తిడికి గురైన ఫ్యాక్ట్ని మనం గుర్తించాలి. ఆ నేపథ్యంలో జరిగిన 6 మాసాలు ఇది 2 ఏళ్ళలో 3 ఏళ్లుగానో భావించాల్సిన పని లేదు. సిఐడి డిపార్ట్మెంట్ లో, పోలీస్ డిపార్ట్మెంట్ లో డీజీపీ గారు అపాయింట్మెంట్ కావాలి అంటే చాలా కష్టంగా ఉంది. అంత స్ట్రెస్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. అంటే ఎన్ని కేసులు ఉన్నాయో ఊహించలేనంత ఉంది. ఈ దశలో ఒక్కొక్క వ్యవస్థని చక్కదిద్దుకుంటూ, ఆర్థిక పరిస్థితుల్ని సమకూర్చుకుంటూ, ఒక గత్యంతరము లేని పరిస్థితుల్లో మోడీకి ఈ ప్రభుత్వంలో స్థానము లేదు, లొంగుబాటు లేదు, మరొక పద్ధతుల్లో ఈ ప్రభుత్వం కొంత కట్టుబడి ఉందని నేను నమ్ముతున్నాను. కడప స్టీల్ ప్లాంట్ విషయము షర్మిల గారు చాలా రైట్లీ ఆమె కొబ్బరికాయలు కొట్టే ఫ్యాక్టరీగా చెప్పినటువంటి మాట కూడా వాస్తవము. ఆ ఫ్యాక్టరీ విషయం మీద సిపిఐ ఫ్యాక్టరీలో శంకుస్థాపన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన స్థానం నుండి కడప దాకా వేలాది మందితో ర్యాలీ పెట్టి దాన్ని డిమాండ్ చేసినటువంటిది సిపిఐ పార్టీ. అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ టీడీపీ అన్ని పార్టీలు దానికోసము కట్టుబడి ఉన్నాయని నేను భావిస్తున్నా. రఫీ గారు కూడా చాలా పాజిటివ్ గా ఆయన పార్టిజన్షిప్ లేకుండా చెప్పారు. కానీ దీని బాధ్యత వహించాల్సింది మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురు బాధ్యత వహించాలి. ఆ బాధ్యత వహించే క్రమంలో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో సంప్రదించటం అనేటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాన్ని ఈ ప్రభుత్వం పాటించాలి. అలా పాటించడం ద్వారా ఒక విస్తృతమైనటువంటి ప్రజల యొక్క సపోర్టుని నిలబెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం పట్ల మరి 164 స్థానాలంటే అంతకుముందు 23 సీట్లు వచ్చినాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గేలి చేసిన పరిస్థితుల నుండి, చంద్రబాబు గారిని జైల్లో పెట్టిన పరిస్థితి నుండి ఊరట కలిగించే విధంగా దేశంలో, ప్రపంచంలో మన రాష్ట్ర ప్రజల తీర్పుని గొప్పగా రాజకీయ వర్గాలు చూసినాయి. దాన్ని సానుకూలంగా రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకుంటూ కేంద్రం నుంచి మన హక్కులు కొల్లగొట్టుకుపడకుండా నిలబెట్టుకుంటూ సయోధ్య చేయాల్సినటువంటి ఒక క్రిటికల్ పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందని వాళ్ళు అనుకోవచ్చు, మనం కూడా కొంత నమ్మొచ్చు. అయితే ఈ ప్రభుత్వం మీద కేంద్రం ఆధారపడి ఉంది అనే విషయాన్ని మర్చిపోయి లొంగాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి లేదు. బీజేపీ వాళ్ళు ఎన్డీఏ కూటమని పెద్దగా అంటలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రతి సందర్భంలో కూడా ఎన్డీఏ కూటమని చెప్పి ఆయన బలంగా చెప్పుకుంటున్నాడు. ఆయనతో పొత్తు లేకపోతే ఒక్క సీటు బీజేపీకి రాదు. ఏ బీజేపీ ఈ రాష్ట్రంలో చివరి రోజుల్లో వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడింది తప్ప 4.5 సంవత్సరాలు
వైసీపీకి వ్యతిరేకంగా ఒక్క బీజేపీ లీడరు నోరు తెరవలేదు. ఈ వాస్తవం రఫీ గారికి తెలుసు, షైదా గారికి తెలుసు, కృష్ణాంజలి గారికి, మీకు నాకు అందరు కూడా తెలుసు. అందువల్ల విజ్ఞత కలిగినటువంటి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కేంద్రం నుండి మనకు రావాల్సిన పోర్టుల్ని కానీ స్టీల్ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ కూడా పోరాడి సాధించుకోవాలి. ఇక్కడ మెతక వైఖరి అనుసరిస్తే గత కాలంలో ఏ పార్టీల ప్రభుత్వాలకి ఎలాంటి ప్రజలు తీర్పిచ్చారో అలాంటి తీర్పులు పునరావృతం అయ్యేదానికి ఆస్కారము ఇవ్వకూడదు. నేనేమంటానంటే ప్రజాస్వామ్య శక్తులు, చట్టబద్ధమైన పాలన చేసే శక్తులు మనగలగాలి, అవి బలపడాలి. అందుకు టీడీపీ బలపడినా, కాంగ్రెస్ బలపడినా, సిపిఐ బలపడినా, మరో పార్టీ బలపడినా దానికి ప్రజలు సంతోషిస్తారు, తోడ్పడతారు. కానీ దీనికి భిన్నంగా ఉన్న అవకాశాలని 5 ఏళ్ల క్రితం ఉన్న ప్రభుత్వం కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. విభజన అనంతరం తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు గారిని నమ్మి ప్రజలు ఓటిచ్చి గెలిపిస్తే అధికారంలో ఉన్న అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్ల దొంగగా 43,000 కోట్ల కాజేసినట్టు సిబిఐ కోర్టుకి ప్రజెంట్ చేసిన నేపథ్యంలో ఉన్న పలుకుబడి, గౌరవ ప్రతిష్టలు కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చేటట్టు అవకాశం ఇచ్చాడు అంటే అక్కడ అనుభవాన్ని చూడాలా, అహంకారాన్ని చూడాలా, వైఫల్యాన్ని చూడాలా, అవకాశవాదాన్ని చూడాలి. ఈ విషయాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడితే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో పోలీసు అధికార వ్యవస్థలన్నీ బాగుంటాయి. ఈరోజు కాకినాడ పోర్టు విషయం ఉంది. మిత్రులందరూ కడప విషయం బాగా చర్చించారు. నేను ఒక మాటలో చెప్పాను, మేము ర్యాలీ పెట్టాము, దానికోసం ఉద్యమించడానికి కలిసి వచ్చే పార్టీలు అందరితో ఉంటాము. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి అన్ని పార్టీల్ని, కలిసి వచ్చే పార్టీల్ని నేనేమి అఖిలపక్షమైన అన్నాం, కలిసి వచ్చే పార్టీల్ని కలుపుకోగలిగితే ఆయనకి బలం ఉంటుంది. అందరినీ దూరంగా చూసుకొని వేరే పద్ధతిలో ఆయన పోతే ఆయన బలహీనుడు అవుతాడని నేను ఖచ్చితంగా స్పష్టంగా చెబుతున్నాను. ఈ మాటని రఫీ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పినా కూడా అది ఇంకా మేలు జరుగుతుంది రాష్ట్రానికి అని నేను భావిస్తున్నాను. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు కాకినాడ పోర్టుంది, గంగవరం పోర్టుంది. ఈ గంగవరం పోర్టుని దారాదత్తం చేస్తే ఈ పోర్టుని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఏమి చర్యలు ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజుకి తీసుకుంది, ఎందుకు తీసుకోలేకపోతుంది? ఈ అదానికి లేదు ఇతరులకి అప్పలంగా ఒక కుట్రతో, స్వార్థంతో, ఆర్థిక లావాదేవీలతో, ఒక రకంగా చెప్పాలంటే ఏమంటారు మనకి మనం నెక్స్ట్ అంటే పోర్టులు, అన్ని పోర్టులు కాదు కానీ కాకినాడ పోర్టు గురించే మనం డిస్కస్ చేయబోతున్నాము బ్రీఫ్ గా. ఎక్కువ సమయం లేదు మనకి. మళ్ళీ వస్తాం సార్ నాగేశ్వర గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి.